అది సార్ జరిగింది. మా లడ్డు మామ నిరపరాధని నాకు తెలుసు, కానీ అది ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు. ఏ ఏరియా పోలీస్ స్టేషన్లో మీ నాన్నగారు రిపోర్ట్ చేశారు? పంజగుట్ట పోలీస్ స్టేషన్ సార్. నమస్తే సార్. నమస్తే. కేసు మర్డర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. ఇమీడియట్గా సెండ్ చేయండి. అలాగే సార్, వెంటనే పంపిస్తాను. మీ నాన్నగారు ఈ హత్య కళ్ళారా చూసినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదమ్మా? అవును సార్, అందుకే మీ దగ్గరకు వచ్చాను. లడ్డు మామకి మాకు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు సార్, కానీ నా చిన్నప్పుడే మా అమ్మతో పాటు మా ఇంటికి వచ్చేశాడు. సొంత రక్త సంబంధికుల కంటే ఎక్కువగా మాకు దగ్గరయ్యాడు. ఇన్ని సంవత్సరాలుగా తను ఎంతో నిజాయితీగా నమ్మకంగా మాతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మామయ్య హత్య చేయడు. అన్నయ్యని కాపాడాలనే ఉద్దేశంతో తన కడుపులో ఉన్న కత్తిని తీయబోతుంటే అదే టైంలో నాన్నగారు ఆ సిచ్యువేషన్ చూసి తనని అపార్థం చేసుకుంటున్నారు. నాన్నగారు చెప్పడంతో లడ్డు మామకి వ్యతిరేకంగా కేసు స్ట్రాంగ్ అయ్యింది తప్ప ఇందులో అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు సార్. నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైంది శ్రీవల్లి, కానీ కోర్టుకి పోలీసులకు కావాల్సింది నమ్మకం కాదు, సాక్ష్యం. నేను సాక్ష్యాన్ని వ్యతిరేకించడం లేదు సార్, కానీ లడ్డు మామ చెప్పిన దాని ప్రకారం తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి విచారణ చేయొచ్చు కదా అని అంటున్నాను. ఆ కత్తి మీద కూడా లడ్డు మామ ఫింగర్ ప్రింట్స్ కాకుండా వేరే వ్యక్తి కూడా ఉండొచ్చు కదా? లేదమ్మా, ఆ కత్తి మీద లడ్డు ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయని రిపోర్ట్ ఫైల్ చేశారు. నేరస్తుడు గ్లౌసెస్ యూజ్ చేసి ఉండొచ్చు కదా సార్, అందుకే అతని ఫింగర్ ప్రింట్స్ పడి ఉండవు. అతను చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేం శ్రీవల్లి, ఏదైనా ఉంటే కోర్టులో రుజువు చేసుకోవాలి. అందులో ఏదైనా పాయింట్ లీగల్గా లాజికల్గా మనం పట్టుకోగలిగితే అప్పుడు ఈ కేసు నుంచి లడ్డూని బయటపడేయచ్చు. సరే సార్, నేను ఇక బయలుదేరుతాను. అలాగేనమ్మా, నీకు నా తరపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. బావా కేశవ, నీకు ఎంత గతి పట్టిందో చూసావా? ఆ రోజు నువ్వు నా ఈగోని హట్ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు నువ్వు హ్యాపీగా ఈ భూమి మీద ఉండేవాడివి. ఏది ఏమైనా నీ వల్ల నేను ఎంతో లాభపడ్డాను. ఆ కృతజ్ఞతతో నీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు, ఆర్తి ఇంకా రాలేదేంటి? నేను కూడా అక్క కోసమే చూస్తున్నాను అత్తయ్య. నాకు తెలిసి తను మరి కాసేపట్లో వచ్చేస్తుంది. వదినా నీతో వస్తానని చెప్పిందా త్రిదేవ్? ఖచ్చితంగా రావాలని నేను తనకు చెప్పి చూశాను. వస్తానన్నట్టు చెప్పకపోయినా సరే అన్నట్టు తలూపింది. మరింకా రాలేదేంటి? 12 లోపు క్రతువు అయిపోవాలని పంతులు గారు కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఆర్తేమో ఇంకా రాలేదు. ఇప్పుడెలా? వదినకి ఒకసారి ఫోన్ చేయి త్రిదేవ్. తను ఎక్కడుందో, అసలు వస్తుందో రాదో తెలుస్తుంది. జస్ట్ 10 నిమిషాల ముందు కూడా ఫోన్ చేశాను శ్రీవల్లి, లిఫ్ట్ చేయలేదు. మరోసారి ట్రై చేస్తాను. ఏంటి ఫోన్ కలవట్లేదా? ఫోన్ కలుస్తుంది, కానీ అక్క కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేస్తుందంటే అర్థం ఏంటి? తను రాదా? అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. కానీ అక్కతో ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చాలా గట్టిగా చెప్పి వచ్చాను.
వచ్చేసిందమ్మా. నేను తీసుకొస్తాను. రామ్మా ఆర్తి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. లోపల కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది. రా. ఇంటి గేటు వరకు వచ్చిందని ఇంట్లోకి రావడం నాకు తెలీదా? ఏంటక్క, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది తెలుస్తూనే ఉందక్క. ఎందుకు రికార్డ్ చేస్తున్నావని అడుగుతున్నాను. ఎందుకేంటి? ఈ దుష్ట శక్తుల గురించి బయట ప్రపంచానికి తెలియాలి కదా. నా భర్తని అన్యాయంగా ఇంట్లో నుంచి గెంటేసి తర్వాత ఈ లోకంలోనే లేకుండా చేసి మళ్ళీ వీళ్ల ధర్మాత్ముల్లాగా కర్మకాండలు చేస్తున్నారు, చూసావా? అందుకే ఇదంతా షూట్ చేసి వీళ్ల మనస్తత్వం, వీళ్ల నీచపు బుద్ధి ఎలాంటిదో సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను. కోదండ రామయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, పెద్ద క్రిమినల్ అని అందరికీ తెలిసేలా చేస్తాను. అమ్మా ఆర్తి, కేశవ్ ఆత్మశాంతి కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా? మా మీద కోపాన్ని తర్వాత ఎలాగైనా తీర్చుకో. ముందైతే అక్కడికి వచ్చి పంతులు గారు చెప్పినట్టు చేయమ్మా. ఎంత మహానటుడివి! అమాయకుడైన నా భర్తని హత్య చేసి మళ్ళీ అతని మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాట్లాడుతున్నావు. నా భర్తకి రక్త తర్పణం చేసి ఇప్పుడు పుణ్యకార్యం చేస్తున్నావా? నేను నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టను. మీ కుటుంబం అంతా సర్వనాశనం అయ్యేలా చేస్తాను. ఇక మీదట నేను మీ ఇంటి కోడల్ని కాదు, ఈ ఇంటి మృత్యువుని.